ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత నూతన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ కబ్జాలో అక్రమాలపై తీవ్రంగా స్పందించారు. భూ అక్రమార్కులు కబ్జాకోరుల పాలిట తాను మూడో కన్ను తెరిచానని, వారి ఆటలు ఇక సాగవని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో భూ కబ్జాలో దందాలు ఎక్కువైపోతున్నాయనే వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంపై దృష్టి సారించారు. అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే జిల్లాల పర్యటనలు చేపడతానని ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా భూ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా స్వీకరిస్తానని, వాటిపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని, అక్రమార్కులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తాజా హెచ్చరికలతో భూ కబ్జాదారులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కీలక జిల్లాలో ఆయన పర్యటించి భూదందాలపై దృష్టి సారిస్తే అక్రమార్కులకు కష్టకాలం తప్పదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఈ సమస్యపై పోరాడితే రాష్ట్రంలో పాతుకుపోయిన భూ బకాసురుల ఏరివేత ఖచ్చితంగా జరుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పవన్ కళ్యాణ్ భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన చెప్పినట్లుగా కఠిన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో భూ అక్రమాలకు అడ్డుకట్టపడి ఎంతో కాలంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఉపశమనం లభిస్తుంది. పవన్ కళ్యాణ్ తెరిచిన ఈ మూడో కన్ను భూ అక్రమార్కుల గుండెల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.